నేను లైట్ మ్యాన్ అండి. 1989లో వచ్చాను ఇండస్ట్రీకి 37 సంవత్సరాలు. సినీ కార్మికులకి 4 కండిషన్‌లు పెట్టారండి. ఈ 4 కండిషన్‌లు ఎప్పుడు లేవు. ఈ మధ్యే వచ్చినియి. కొంతమంది ప్రొడ్యూసర్‌లు అవగాహన లోపం వల్ల పెట్టారు. ఏందంటే 9-9 కాల్ షీటు అసలకి లేదు, మాకెప్పుడు లేదు. 9-9 కాల్ షీట్ ఉండేది ఒకప్పుడు. కానీ డబుల్ కాల్ షీట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే 9-9 చేయండి, ఒక కాల్ షీటే చేయమన్నారు. అదొకటి మేము చేయడానికి ఒప్పుకోవట్లేదు. 2 ఆదివారం, సెకండ్ సండే, మామూలు సండే 3 సండేలు ఇస్తాము, ఒక సండే ఇవ్వమని చెబుతున్నారు. దానికి మాత్రం మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకు సండే అంటే ఇది ఇప్పుడు కాదు, అనాధికారంగా వస్తున్న ఆచారం సండే. సండే అనేది లేబర్ హాలిడే అండి. లేబర్ హాలిడేని మీరు ఎలా తీసేస్తారు? ఇది ఇప్పుడుది కాదండి సండే. మనకి స్వతంత్రం రాకముందే వచ్చింది లేబర్ హాలిడే ఆదివారం. ఈ ఆదివారం ఎందుకు పెట్టారంటే అందరూ తెలుసుకోవాలండి. ఇది బ్రిటిష్ కాలం నాటి సండే అనమాట. ఆ రోజు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఒక ఆదివారం ఒక సెలవు దినం ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు ఆదివారమే? మిగతా ఆదివారాలు ఎందుకు ప్రకటించలేదంటే ఎప్పుడైనా సరే ఈ ఆదివారం ఒక సెలవు దినం ప్రకటిస్తే పిల్లలందరూ ఏదైనా సరే ఎక్కడైనా సరే భార్యాభర్తలతో కానీ, సినిమాలు కానీ, మత్తు కానీ, మద్యం కానీ సేవించేసి రెస్ట్ తీసుకొని మిగతా రోజులు చేస్తారని పెట్టడం జరిగింది. కానీ ఇది మాత్రం అనాధికారంగా వచ్చేస్తుంది. కొంతమంది ప్రొడ్యూసర్లు లేదు. 78 సంవత్సరాలు అవుతుంది మనకి ఇండస్ట్రీలో స్వతంత్రం వచ్చి. రోజు వేతనం రోజు ఇవ్వరా? ఏ రోజు వేతనం అప్పుడు ఇచ్చేవాళ్ళండి. 2004 నుంచి సరిగా వేతనాలు ఇవ్వట్లేదండి. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మేము 9-9 కాల్ షీట్ పని చెయ్యము. ఆదివారం మాత్రం డబుల్ కాల్ షీట్ ఇవ్వాలి. ఏ ఆదివారం అయినా సరే ఏ రోజు వేతనం ఆ రోజు ఇవ్వాలి. కానీ 24 యూనియన్లో మెంబర్లు లేనప్పుడే బయట నుంచి తెచ్చి చేయించుకోవాలి. అప్పుడు వరకు మా మెంబర్లతోనే పని చేయించుకోవాలి. అది అండి మా కండిషను. ఈ 4 కండిషన్లు మేము ఎప్పుడు ఒప్పుకోం. మేము ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు చిరంజీవి గారు? మీ తరపున మాట్లాడతారు అనుకుంటారా? మా తరపున మాట్లాడతాడు. చిరంజీవి గారు సినీ కార్మికులతో ఎప్పుడు పక్షాన ఉంటాడు. ఆయనతో 91 కానీ చేసుకుంటూ వచ్చాను నేను సినిమాలన్నీ. చిరంజీవి గారు ఎప్పుడు సినీ కార్మికుల పక్షమేనండి. అందుకని చిరంజీవి గారు మాకే సపోర్ట్ చేస్తారు. కానీ పెద్ద తరహాగా అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. కానీ మాదే పై చేయి అవుతుంది, సినీ కార్మికులదే పై చేయి అవుతుంది.